వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఈరోజు జరిగిన శాసనసభ సమావేశాల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలైతే గమనించవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన తిరగబడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే తిరగబడడం అంటే రేవంత్ రెడ్డి గారి విధానాలపైన, రేవంత్ రెడ్డి గారు ఆలస్యం జాప్యం చేస్తున్న విధి విధానాలపైన వారు నేరుగా ప్రశ్నించడము నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ నియోజకవర్గాల్లో ఒక్క పని కూడా జరగలేదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అందుకోసమే ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు వారి వారి సమస్యల గురించి అసెంబ్లీలో అడిగిన తీరును బట్టే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు అని, అసంతృప్తి ఎమ్మెల్యేలు పెరిగిపోతున్నారని, కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందనేది ఈరోజు సభా వేదికగా అందరూ గమనించారు. ముఖ్యంగా చాలా నియోజకవర్గాలు, అటు తాండూరు నియోజకవర్గమైనా, ఇటు ఆలేరు నియోజకవర్గమైనా, భువనగిరి నియోజకవర్గమైనా, ఇంకా రకరకాల అన్ని నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గాన్ని కాదు, ఆఖరికి జూబ్లీ హిల్స్లో మొన్న బై ఎలక్షన్లో గెలిచిన నవీన్ యాదవ్తో సహా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో చెప్పినప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయా అని విశ్లేషకులు సైతం విస్తుపోయారు. ఎందుకంటే ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వర్షాకాలాలు వస్తే కృష్ణానగర్ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో, కృష్ణానగర్ వాసులు, అక్కడ కృష్ణానగర్లో ఉన్న ఎవరైతే కూలీ చేసుకునేవారు కావచ్చు, లేదంటే సినీ కార్మికులు కావచ్చు, ఏ విధంగా ఇబ్బందులు పడతారనేది నవీన్ యాదవ్ అక్కడ చాలా క్లియర్గా చెప్పారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా ఆయన ఆ సభా వేదికగా ప్రశ్నించారు. అంతేకాకుండా అటు ఆందోళన, ఇంకా నియోజకవర్గాల పేర్లు చెప్పుకుంటూ పోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాలు అన్నిట్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు లేచి వారి వారి సమస్యల గురించి అయితే చాలా క్లియర్గా మాట్లాడారు. అంతేకాకుండా పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సైతం అనేకమైన ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రశ్నల గురించి చెప్పారు. ముఖ్యంగా ఏదైతే దుబాయ్కి వెళ్ళే వారికి సంబంధించిన ఆ సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు మాట్లాడారు. దీంతోపాటు కోతుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా కోతుల సమస్యలు ఉన్నట్లు చాలామంది ఎమ్మెల్యేలు, అటు డోర్నకల్ ఎమ్మెల్యే సైతం అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక దాన్ని ఇటు స్పీకర్ కూడా నిజంగానే రాష్ట్రంలో కోతుల సమస్య ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. రైట్. అలాగే కోతుల సమస్యలతో పాటు శునకాల సమస్య, అంటే కుక్కల సమస్య కూడా, కుక్కల బెడద కూడా చాలా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు, కోతులు విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నాయి అటు రైతులను, సామాన్య ప్రజలను అని చెప్పేసి వారు కూడా మాట్లాడారు. ఇక అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సైతం వారి నియోజకవర్గ సమస్యల గురించి అయితే చాలా క్లియర్గా మాట్లాడారు. రోడ్లు అనేది చాలా అధ్వానంగా ఉన్నదని చెప్పేసి మాట్లాడారు. అంతేకాకుండా మోత్కూరు లాంటి ఒక మండలంలో, మోత్కూరు దాదాపు చుట్టూ 7-8 మండలాలు, చుట్టూ 4-5 మండలాలు ఉంటాయి మోత్కూరు చుట్టూ. కానీ మోత్కూరులో ఇప్పటికీ 6 పడకల ఆసుపత్రి మాత్రమే ఉన్నది. అక్కడ 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పేసి ఆయన సభా వేదికగా ప్రశ్నించారు. అంటే కేవలం మోత్కూరు మాత్రమే కాదు, ఇతర నియోజకవర్గాల్లో, ఇతర మండలాల్లో కూడా ఆసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో తెలిసిన పరిస్థితే. మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రులు అనేది చాలా నిర్వీర్యం అయిపోయాయి. ఎందుకంటే పట్టణాల్లో మాత్రమే ఏదైతే సూపర్ స్పెషాలిటీగా చెప్తున్న హాస్పిటల్ తప్ప మిగతా కొన్ని హాస్పిటల్, ప్రాథమిక ఆసుపత్రుల కేంద్రాలు అయితే ఉన్నాయి. చాలా గ్రామాల్లో కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ అవి మాత్రం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మొత్తం చిన్న భిన్నమైపోయాయి. వాటి అసలు నిర్వహణ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల గురించి అయితే అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఇక వాటికి సంబంధించి, అలాగే రోడ్లకు సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, వీధి లైట్లకు సంబంధించి, ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలు కూడా ఆయా ఎమ్మెల్యేలే లేవనెత్తారు. గ్రామ పంచాయతీల్లో 2 సంవత్సరాలుగా నిధులు లేక గ్రామ పంచాయతీలన్నీ మురికితో పేరుకుపోయాయి. వీధి లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణకు కూడా చాలా డబ్బు అవసరం ఉన్నది. అవి ఇన్ని రోజులుగా పెండింగ్ పడ్డాయి. కాబట్టి ఇకనైనా దానిపైన దృష్టి పెట్టి గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలు మాట్లాడారు. వీటితో పాటు అక్కడ ఆయా నియోజకవర్గాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఆ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని వర్కులు ఉంటాయో వాటికి కూడా చాలా
పెండింగ్ జరుగుతూ ఉన్నది, వాటికి ఆలస్యంగా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, ఇతర శాఖలు కూడా దానిపైన దృష్టి పెట్టుకొని ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకొస్తే అవి త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే చెబుతున్న సమస్యలు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి ఇంకా అవకాశం పూర్తిగా దొరకలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం వరకే సభ అనేది అడ్జర్న్ అయింది. కాబట్టి ఇక రానుండే అంటే జనవరి 2 నుంచి మరొకసారి తిరిగి సభ ప్రారంభం కానుంది. కాబట్టి మరి ఆ సమయంలో అటు వారికి ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అసలైన సమస్యలు అంటే అసెంబ్లీ సాక్షిగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇవి కంప్లీట్గా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అయితే ఇక ప్రధానంగా సమస్యగా చూస్తున్న నీటి అంటే రాష్ట్రానికి వచ్చే నీటి వాటాల సమస్య కావచ్చు, లేదంటే ప్రాజెక్టుల సమస్యలు కావచ్చు, అలాగే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల గురించి అంటే దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడంతో 2 సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే గెలిచిన మంత్రులు ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, 2 సంవత్సరాలుగా వారి సమస్యలు పరిష్కారం కాలేదా, ఇంకా ఎన్నాళ్ళు అంటే ఆ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి అనే ఒక అనుమానాలు అయితే ఇటు విశ్లేషకులు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి దీనిపైన ప్రభుత్వము రేపు జరగబోయే అంటే జనవరి 2 నుంచి జరగబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైన ప్రశ్నిస్తారా, లేదంటే దీనికి సంబంధించి ఇక సమస్యలు ఆపేసేయండి, సమస్యలు ఎక్కువగా అయిపోయాయి, ఇక మనం చేస్తున్న అభివృద్ధి పైన మాట్లాడదామని చెప్పేసి వారి వాక్కును కట్టడి చేసే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉన్నదా? మరి దీనిపైన ఎలాంటి చర్చ జరగబోతుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.